బ్యాక్ టు ద డే 5 రోడ్ టు ద నేషనల్స్. సో ఈరోజే ద ప్రీ జడ్జింగ్ అనమాట. సో అథ్లీట్స్ అందరూ ఐడి కార్డ్స్ పట్టుకొని నిన్న వేయింగ్ ఎక్కడైతే అయిందో ఇది ఇండోర్ స్టేడియం ఓపెన్ ఆడిటోరియంలో మనకి కాంపిటీషన్ అనమాట. ఈరోజు ప్రీ జడ్జింగ్. సో ఈరోజు కాంపిటేటర్స్ ఒక్కొక్క కేటగిరీలో 80 మంది ఉన్నారు అనమాట. అందులో టాప్ 10 తీస్తారు. మనోడు ఫస్ట్ కేటగిరీ. సో అక్కడికి వెళ్ళిపోతే ఐడి కార్డ్స్ చూపిస్తే మనకు 10 నెంబర్స్ ఇస్తారు. సో మా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆల్రెడీ ఒక్కొక్కరు వస్తున్నారు అనమాట. మేము వెళ్తున్నాం ఆన్ ది వే. సో వాటర్ డ్రాప్ చేశాను నిన్న నైట్ నుంచి. అసలు వాటర్ ముట్టుకోలేదు. సో మార్నింగ్ ఒక వే తీసుకున్నాను అంతే, దట్స్ ఇట్. సో తర్వాత లాస్ట్ 2 అవర్స్లో ఒకసారి కార్బ్ లోడ్ చేశాను. ప్రస్తుతానికి కండిషన్ అయితే కొంచెం బాగానే ఉంది. వెయిన్స్ అన్నీ పాప్ అవుతున్నాయి. వెయిన్స్ అన్నీ బాగానే పాప్ అయినాయి, కానీ ఇంకొంచెం బెటర్ కండిషన్ తీసుకొస్తే బాగుంది అనుకున్నాను, కానీ మాకు అవ్వలేదు. మరి ఏం చేస్తాం, బెటర్ లైక్ నెక్స్ట్ టైం. సో ఒకసారి మా కోచ్ మా మేనేజర్ వస్తే చూసి మాట్లాడి తర్వాత ప్రాసెస్ ఏంటనేది మాట్లాడుకో. I welcome all the dignitaries on the stage to please be హలో. గట్టుకున్న ఓల్డ్ మంది ఉన్నారు. పట్టుకున్నా చూపింది సార్. Track number 231 Hardik Pancharia, track number 232 Mohad Subhan, track number 233 S Vamsi Mahar, track number 234 Jai Chandu, track number 235 Jidin M Koi, track number bodybuilders 4 poses. Pose number 1, front double biceps. Relax. Pose number 2, you are any side chest with the calf. Relax bodybuilders, about it. Pose number 3, back double biceps, hamstring with the calf. Relax bodybuilders and last pose abdominal with the thighs. Relax bodybuilders, Judge Marsha, this is the line, step back.
All bodybuilders to your side. Stage master. బాయ్ నల్ల లెక్క పుడి బాయ్ 192 join the back line. 192. సో అదనమాట స్టేజ్ మీదకి ఎక్కాం 100 మంది కాదు 70 మెంబర్స్ అనుకుంటా, నియర్ బై 70 మెంబర్స్ ఉన్నారు. అందులో టాప్ ఫస్ట్ కాల్కి టాప్ 15 తీశారు. సో మనం ఫస్ట్ కాల్లో కూడా లేవన్నమాట. సో చూస్తేనే అర్థమవుతుంది ఒక్కొక్కటి క్వాలిటీ స్పీక్స్ అనమాట, అసలు వేరే లెవెల్లో ఉంది. సో మనోడు ఉన్నాడు కదా, మనోడు 2 days బ్యాక్ అనమాట రిజిస్ట్రేషన్ రోజు నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు ఎలా ఉన్నాడంటే నేను ఇంకొక గంటన్నరలో చచ్చిపోతాను అన్న స్టేజ్లో ఉన్నాడు. ఇప్పుడు మంచి హుషారు మీద ఉన్నాడు అనమాట మనోడు. మొత్తం వాటర్ ఆపేసాడు, కాప్స్ ఆపేసాడు, తమ్ముడు ఫ్లైట్ మిస్ అయిపోయాడంట, చాలా దోలు తెచ్చుకొని చాలా సంకల్లాగా ఇక్కడికి వచ్చాడంట. పాపం చాలా పీక్ పడలే. ఇప్పుడు ప్లేస్ పడలేదు, అది వేరే విషయం, కానీ ఎఫర్ట్స్ బాగా పడ్డాడు. प्लेस स्टेज पे छोड़ के आ गया प्लेस स्टेज पे छोड़ के आनी पड़ी అన్ని సాక్రిఫైస్ చేసావు. मजबूरन मेरे को प्लेस स्टेज पे छोड़ने की आनी पड़ी क्योंकि मेरे से बेटर दिखे मुझे वहाँ पे सो मैंने सोचा कि बेटर को डिजर्व करते हैं ये लोग, तो मैं छोड़ के आ गया उनके लिए छोड़ के आया मैं. సాక్రిఫైస్ है भाई, तू sacrifice अच्छा बंदा है भाई तू. अच्छा मैंने सैक्रिफाइस करके आया. సో కాంపిటీషన్ అయిపోయిందనమాట. 2:30 అవుతుంది టైం. ఇప్పుడు 2 hours అయింది కాంపిటీషన్ అయిపోయి. సో రూమ్స్కి వచ్చి ఫ్రెష్ అయ్యి సో తిని ఫుడ్ అంతా లోడ్ చేసి ప్రశాంతంగా స్టమక్ అంతా ఫిల్ చేసుకొని అందరం మళ్ళీ ఇంకొక వాక్ అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ ఆ వాక్కి వెళ్ళాల్సిన రీజన్ మా వాడి ఇయర్ బడ్స్ పోయినాయి, అక్కడ మిస్ అయిపోయినాయి. మ్యాక్స్ అక్కడే ఉంటాయని అనుకుంటున్నాం, ఉంటే మన మంచికే, లేదంటే లేదు, మరి ఇంకేం చేయలేం మరి. సో చాలామంది చాలా గట్టిగా ఏడ్చారనమాట. సో సెలెక్ట్ అయిన టాప్ 7 తీశారు ఫ్రమ్ టాప్ 10 ఓకే, టాప్ 10 తీశారంట ఫ్రమ్ 87. సో ఒక్కొక్క కేటగిరీలో 87 పీపుల్ ఉన్నారు. లైక్ ఫస్ట్ కేటగిరీలో 87 ఉన్నారు, సెకండ్ కేటగిరీలో 87 ఉన్నారు, 80+ ఉన్నారు ప్రతి కేటగిరీలో. సో హెవీ వెయిట్స్లో కొంచెం లైక్ 27, 30 పీపుల్, 30, 45 అసలు అలా ఉన్నారు. స్టార్టింగ్ వెయిట్స్లో మాత్రం చాలా దూరంగా ఉన్నారనమాట. కానీ పిల్లలు మాత్రం ఒక్కొక్కడు బొమ్మలు మాత్రం చెక్కారు, అసలు చాలా కూర్చొని చెక్కినట్టు చెక్కారు. సో కష్టపడిన అందరూ కొంచెం గట్టిగా ఏడ్చారనమాట. మా కళ్ళ ముందే ఏడ్చి ఫైర్ అయిపోయారు పాపం. చాలా బాధ అనిపించింది మాకే. మేము కూడా ఏడ్చాం. ఒక అథ్లెట్కే తెలుస్తుంది ఇంకోటి అథ్లెట్ బాధ. సో మరి ఏం చేస్తాం, ఏదైనా మనం అంత కష్టపడిన ఫేట్ రాసి పెట్టి ఉండాలి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఫోటో అప్లోడ్ చేయాలి. సో రేపు మళ్ళీ మనం ఆగాగు, నాకు కనిపించట్లే. రేపు మళ్ళీ మనం కేరళ ఒక రోజు ఉందన్నమాట ఖాళీ. సో కేరళ తిరుగుతాం. రేపు మళ్ళీ వ్లాగ్ చేస్తాను. ఓకే బాయ్.